యుద్ధం అంటే సైనికులు మిసైళ్లే కాదు, ఒక్కోసారి దౌత్యం కూడా శత్రువును కాళ్ల దగ్గరకు లాక్కొచ్చి పడేస్తుంది. మీరే దిక్కు మహాప్రభు అని అరిచి గీ పెట్టేలా చేస్తుంది. పాకిస్తాన్ విషయంలో మోదీ సర్కార్ ఆ దౌత్యాన్నే బ్రహ్మాస్త్రంగా మార్చుకుంది. రిజల్ట్ కూడా అందుకు తగ్గట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు సై అంటే సై అన్న షరీఫ్ అండ్ కో సడన్ గా చర్చలకు సిద్ధం, శాంతి మా సిద్ధాంతం అంటూ కాళ్లబేరానికి వచ్చింది. టెహ్రాన్లో పర్యటించిన షరీఫ్ 3 అంశాలపై చర్చించడానికి సిద్ధమని చెప్పాడు. ఇంతకు ఇప్పటి వరకు భారత్ను రెచ్చగొట్టి రెచ్చిపోయిన షరీఫ్ ఇప్పుడే చర్చలకు ఎందుకు సిద్ధపడ్డాడు? షరీఫ్ చెప్పిన ఆ 3 అంశాలు ఏంటి? అన్నింటికీ మించి షరీఫ్ రిక్వెస్ట్కు మోదీ సర్కార్ రియాక్షన్ ఏంటి? వాచ్ దిస్. సరిహద్దు ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధాని సంచలన ప్రకటన. భారత్తో 3 అంశాలపై చర్చలకు సిద్ధమని కామెంట్. ఉగ్రదేశంతో చర్చలకు మోడీ ప్రభుత్వం సిద్ధపడుతుందా? पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा। सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही। మీ రోటీలు మీరు తింటూ ప్రశాంతంగా జీవిస్తే ఓకే, కాదని భారత్ వైపు కన్నెత్తి చూస్తే నా బుల్లెట్ రెడీగా ఉంది. పాకిస్తాన్కు ప్రధాని మోడీ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇది. పాకిస్తాన్లో ఉగ్రవాదానికి తెరపడాలంటే ఆ దేశ ప్రజలు ముందుకొచ్చి ఎవరి తిండి వారు తింటూ ప్రశాంత జీవనం సాగించాలని, లేదంటే బుల్లెట్ తన దగ్గర సిద్ధంగా ఉందన్నారు. తమ సర్కారు పవర్లోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిందని, భారత్ గణనీయమైన ఆర్థిక ప్రగతి సాధించిందని మోడీ గుర్తు చేశారు. అప్పుడే పాక్ పరిస్థితి ఏంటని నిలదీశారు. జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, పాకిస్తాన్ ఎక్కడుందో ఆలోచించుకోవాలన్నారు. భారత్ టూరిజాన్ని నమ్ముకుంటే పాక్ టెర్రరిజాన్ని నమ్ముకుంటోందని, అది ప్రపంచానికి ప్రమాదకరమన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాతే టెహ్రాన్ టూర్లో ఉన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నుంచి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ప్రకటన వచ్చింది. We are ready to talk for the sake of peace on water issue with a neighbor. We are ready to talk to promote trade and also counter terrorism if they are serious. భారత్తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీర్, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, ఇలా అన్ని వివాదాలపై సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనక సమ్మతిస్తే మేము శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్ళకి తెలియచేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నది షరీఫ్ ప్రకటన సారాంశం. ఒక రకంగా షరీఫ్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ టార్గెట్ చేసింది ఉగ్ర శిబిరాలనే. ఈ నిజం పాకిస్తాన్ పాలకులకు కూడా తెలుసు. అయినప్పటికీ భారత్ అమాయక పౌరులను చంపేసిందంటూ లేనిపోని నిందలు మోపారు. ఆ తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించి రెచ్చిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు ఉగ్రవాదంపై పోరులోనూ భారత్తో చర్చలకు సిద్ధమంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఈ ప్రకటన వెనుక భారత్ అనుసరించిన దౌత్య వ్యూహమే ప్రధాన కారణమనేది రక్షణ నిపుణుల అంచనా. పాకిస్తాన్ ఎంచుకున్న ఉగ్ర మార్గం ప్రపంచానికి ప్రమాదకరమన్న మోడీ వ్యాఖ్యలు ఆ వ్యూహంలో భాగమే. ఇదంతా భారత ఎంపీలు విదేశాల్లో అడుగుపెట్టిన తర్వాతే మొదలైంది. పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిలపక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై ఇండియా జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరిస్తున్నాయి. ఒక్కో దేశానికి పాకిస్తాన్ ఉగ్రకుట్రల్ని పోసగుచ్చినట్లు వివరిస్తూ మన దేశ ఎంపీలు మద్దతు సాధిస్తున్నారు. 33 దేశాల ఎంపిక కూడా చాలా వ్యూహాత్మకంగా చేశారు. భారత్ ఎంపిక చేసిన 33 దేశాల్లో 15 దేశాలు ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్య దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. అంతర్జాతీయంగా శాంతి భద్రతలు, ఉగ్రవాదం, ఆర్థిక ఆంక్షల వంటి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీసుకుంటుంది. ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు, తీర్మానాలలో భద్రతా మండలిలోని దేశాలే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆయా దేశాలకు తన వైఖరి తెలియజేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. మిగతా 10 దేశాల తాత్కాలిక సభ్యత్వం 2 ఏళ్లకోసారి రొటేషన్ అవుతూ ఉంటుంది. భారత ప్రధాన టార్గెట్ ఈ దేశాలే.
ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా పాకిస్తాన్ ఉంది. మరో 17 నెలల పాటు ఆ దేశానికి ఆ హోదా ఉంటుంది. అప్పటి వరకు భారత్పై పాకిస్తాన్ విష ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించే ఛాన్స్ ఉంది. దీన్ని తిప్పికొట్టేందుకే భద్రతా మండలిలోని అన్ని ఇతరత్ర దేశాలకు అఖిలపక్ష బృందాల్ని భారత్ పంపింది. త్వరలోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందనున్న మరో 5 దేశాలు కూడా భారతదేశ ఆల్ పార్టీ టీములు వెళ్లాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయా దేశాల ప్రధానులు, విదేశాంగ మంత్రులు, ఎంపీలు, ప్రతిపక్ష నాయకులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రవాస భారతీయులు, రాజకీయ నాయకులను కలిసి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలపై వివరాలు అందించి మద్దతు కూడగడుతున్నాయి. మోడీ సర్కార్ అనుసరించిన ఈ వ్యూహం మొదట పాకిస్తాన్ బుర్రకు అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. దీంతో తాను కూడా భారత్లాగే విదేశాల బాట పట్టింది పాక్. అందుకు నేరుగా ఆ దేశ ప్రధాని బరిలోకి దిగారు. ఇదే షరీఫ్ చేసిన అతి పెద్ద తప్పయింది. ఉగ్రవాదంపై భారత్ చర్య తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ టోకీ, ఇరాన్, అజర్బైజాన్, తజికిస్తాన్ 4 దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన మే 30వ తేదీ వరకు కొనసాగనుంది. భారత్పై విషం చిమ్మి ఇస్లామిక్ దేశాల మద్దతు సాధించడం షహబాజ్ షరీఫ్ అసలు లక్ష్యం. కానీ టెహరాన్ సాక్షిగా ఉగ్రవాదంపై పోరు, కశ్మీర్, నీటి పంపకం అంశాల్లో భారత్తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇక్కడే మోడీ సర్కారు దౌత్య వ్యూహం వర్కౌట్ అయిందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రపంచ దేశాల ఒత్తిడితో పాటు ముస్లిం దేశాలు సైతం భారత్తో కయ్యానికంటే కాంప్రమైజ్ కావడమే బెటర్ అని షరీఫ్ కు తేల్చి చెప్పాయి. కాబట్టే ఆయన ఈ ప్రకటన చేసి ఉండొచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిజానికి సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలు భారత్కే మద్దతుగా నిలిచాయి. కశ్మీర్ వివాదంలో కూడా ఆయా దేశాల మద్దతు మనకి. టోకీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్ కు సపోర్టు ప్రకటించాయి. ఇరాన్ కు కూడా భారత్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. టెహరాన్ స్వాగతించడం చూస్తుంటే ఇరాన్ కూడా భారత్ తో కయ్యం వద్దని వారించినట్టు కనిపిస్తోంది. ట్విస్ట్ ఏంటంటే పాక్ తో కొత్తగా చర్చించడానికేం లేదని ఇటీవలే విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టంగా చెప్పారు. యూరోప్ లో పర్యటించిన జైశంకర్ ఉగ్రవాదం, పీఓకే విలీనం విషయంలో పాకిస్తాన్ నిర్ణయం తీసుకోవడం ఒక్కటే పెండింగ్ లో ఉందని తేల్చి చెప్పారు. సో పాకిస్తాన్ తో చర్చలు కాదు, అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఏకాకిగా మార్చి మీరే దిక్కు మహాప్రభు అని కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడమే మోడీ సర్కార్ లక్ష్యం. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ కు అసలు సినిమా ముందే ఉంది.